జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి టీడీపీలో వర్గ విభేదాలు ఏర్పడ్డాయంటే ఎస్ ఏర్పడ్డాయనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గత 12-13 సంవత్సరాల నుంచి బొలినేని రామారావు పార్టీకి అండగా వెన్నెముకగా నిలబడి కార్యకర్తలందరినీ పోగేసుకోవడం, కార్యకర్తల మనోధైర్యాన్ని నింపడంలో బొలినేని రామారావు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. అదే క్రమంలో బొలినేని రామారావుకు ఈసారి మాజీ ఎమ్మెల్యేకు మళ్ళీ టికెట్ వస్తుంది, ఖచ్చితంగా గెలవబోతున్నాడు, అతను గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి అలంకరిస్తాడు. ఎంతమంది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ చాలా మంది ఆశాభావంగా ఉన్నారు. అదే క్రమంలో కాకర్ల సురేష్ గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత అతను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి చాలా మందికి, నిరుపేదలకు కానీ ఎవరికైతేనేమి వైద్య సదుపాయాలు కానీ, ఇటు క్రీడా రంగంలో అయితేనేమి, ఇటు అన్న క్యాంటీన్ పరంగా అయితేనేమి అతను సాధించుకుంటూ వస్తూ అదే క్రమంలో అతను టికెట్ సాధించడంలో కాకర్ల సురేష్ సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే బొలినేని రామారావు వర్గీయుల్లో పూర్తి స్థాయిలో మనస్తాపం చెందున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎంత చేసినా కూడా బొలినేని రామారావు వర్గీయులు కాకర్ల సురేష్కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు అనే క్రమంలోనే బొలినేని వర్గీయులు ఉన్నారు. ఇటీవల మనం ఉదయగిరి జరిపిన కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో బొలినేని వర్గీయులు ఎంతవరకున్నా కూడా పార్టీకి విధేయంగా ఉన్నామని చెప్తూనే కానీ మనస్ఫూర్తిగా కాకర్ల సురేష్కు సహకరించే పరిస్థితి లేదు. ఇటీవల జరిగిన గౌరవ రంజాన్ శుభాకాంక్షల తరఫున తెలుపుతూ 9వ తారీఖు ఆయన ఒక విందు ఏర్పాటు చేస్తే 10వ తారీఖు ఈయన ఒక విందు ఏర్పాటు చేయడం, ఇద్దరు ఒక వేదిక పైన ఇంతవరకు రాకుండా ఉండడము ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోయింది. ఇటు బొలినేని వర్గం వేరు, కాకర్ల వర్గం వేరు అని. బొలినేని వర్గం మటుకు కొద్దిమందితో మనం మాట్లాడగా చాలా మనస్తాపం గురయ్యి ఆయనకు రావాల్సిన టికెట్ ఇతను గద్దమాది తన్నుకొని వెళ్ళాడు. ఆయన ఉంటే మేము ఖచ్చితంగా 100% హార్ట్ఫుల్గా పనిచేసేవాళ్ళం, ఇప్పుడు మాకు పనిచేయాల్సినంత అవసరం లేదనే ఒక భావన కూడా కొద్దిమంది నాయకులు మనతో వ్యక్తపరచడం జరిగింది. ఇదే క్రమంలో ఇటు కాకర్ల బొలినేని మధ్యన కోల్డ్ వార్ జరుగుతూ ఉందని చెప్పి మనం ఉదయగిరి నియోజకవర్గంలో కరెక్ట్గా చెప్పుకోవచ్చు. బొలినేని రామారావు పూర్తి స్థాయిలో సహకరించకపోతే కాకర్ల సురేష్ గెలుపు అనేది అసంభవం, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. బొలినేని రామారావు హార్ట్ఫుల్గా పనిచేస్తే కానీ కాకర్ల సురేష్ గట్టును పడే పరిస్థితి లేదు. ఈ వర్గ విభేదాలు ఇదే విధంగా పెరుగుతూ వస్తే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపు అనేది భారీ స్థాయిలో భారీ విజయం సాధిస్తారని కూడా కొద్దిమంది టీడీపీ బొలినేని వర్గీయులే భావిస్తూ ఉన్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.